నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. పాలక వర్గాలు రాజకీయ నేతల జోక్యంతో న్యాయ వ్యవస్థపై ప్రజలకు విశ్వాసం సన్నగిల్లుతుందని రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ పేర్కొన్నారు. ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ 9వ మహాసభలో ఖమ్మంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయ వ్యవస్థ సమర్థవంతంగా నిజాయితీగా పనిచేసినప్పుడే ప్రజాస్వామ్యం నిలబడుతోందని, లేదంటే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతోందని ఆయన హెచ్చరించారు. ఏళ్ల తరబడి న్యాయస్థానాల్లో కేసులు పెండింగ్లో ఉండటం శ్రేయస్కరం కాదని, త్వరితగతిన తీర్పులు రావటం ద్వారా న్యాయస్థానాన్ని ఆశ్రయించే వారికి మేలు జరుగుతుందన్నారు. న్యాయ వ్యవస్థ సంక్షోభంలో ఉన్నదని చెప్పవచ్చు. ఎన్నో సంవత్సరాల నుంచి జడ్జీల సంఖ్యను, కోర్టుల సంఖ్యను పెంచమని చెప్పినా కూడా కేంద్ర ప్రభుత్వం ఈరోజు కోర్టుల సంఖ్యను, జడ్జీల సంఖ్యను పెంచడం లేదు. ఈరోజు ఒక దుర్మార్గమైనటువంటి చట్టాలను తీసుకొచ్చేసి ఎన్నికల కమిషన్ నియామకాన్ని కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకోవడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో న్యాయ వ్యవస్థను మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యాన్ని మనం రక్షించుకోవాలా. వ్యవస్థల స్వతంత్రత, ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు, అవి ఇండిపెండెంట్గా ఉండే సంస్థలుగా ఉండాలి. కానీ ఒక పాలక పక్షం ప్రతినిధులుగా వాళ్ళు పనిచేస్తున్నారు. ఈ సరైనటువంటి పద్ధతి కాదు భారతదేశం లోపల. ఈ మనం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసం లాయర్స్ అందరూ కూడా కృషి చేయాలని కోరుతా ఉన్నాము. ఇటీవల నేను రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన ఒక ఉత్తరంలో కూడా ప్రతి జూనియర్ న్యాయవాదికి నెలకు 10,000 చొప్పున స్టైఫండ్ గవర్నమెంట్ ఇవ్వాలని కోరినాము, ఒక 3 years వరకు. అదేవిధంగా ఈ యొక్క కేసుల పరిష్కారం కోసం, కేసుల మధ్య రాజీ చేయడం కోసము, లోక్ అదాలత్ల నిర్వహణ కోసము, దాని తర్వాత లీగల్ లిటరసీ క్యాంప్స్ నిర్వహణ కోసం ఈ జూనియర్ న్యాయవాదులకు సలహాలు తీసుకొని, వాళ్ళ సాయం తీసుకొని ప్రభుత్వం వాళ్ళకు పని చెప్తూ వాళ్ళకు నెలకో 10,000 రూపాయలు చొప్పున ప్రభుత్వం ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాము.